ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఆగస్టు 25 గురువారం. ఇవాళ మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయో చూద్దాం. ఇవాళ నిఫ్టీ 17,679 దగ్గర ఓపెన్ అయింది. ఆ తర్వాత 17,726 దాకా పైకి వెళ్ళింది హై. తర్వాత మధ్యాహ్నం 2 కాడి నుంచి మార్కెట్స్ కరెక్షన్ అయినాయి. 17,483 లో దాకా వచ్చింది. అలాగే క్లోజింగ్ వచ్చి 17,522 దగ్గర క్లోజ్ అయింది. -82 పాయింట్లు క్లోజ్ అయింది. -0.47% డౌన్ అయింది. ఇవాళ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి ఎక్స్పైరీ టోటల్ ఆల్ F&Os అంతా ఎక్స్పైరీ. ఇలాంటి టైంలో నిఫ్టీ మార్నింగ్ వరకు పాజిటివ్గా ఉంది. దాదాపు 100 పాయింట్స్ ప్లస్లో ఉంది. ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. 17,724 హై వెళ్ళిపోయింది. 17,726 దగ్గర హై వచ్చింది మధ్యాహ్నం. అక్కడి నుంచి 1 గంట ఆ టైం నుంచి మార్కెట్స్ కరెక్షన్ స్టార్ట్ అయినాయి. అది మళ్ళీ 2 కాంచి 2:40 ఎక్స్పైరీ క్లోజ్ అయ్యే టైంలో 2:30 ఆ టైంలో ఇక మార్కెట్స్ విపరీతంగా ఫాల్ అయినాయి. దాదాపు 200 పాయింట్లు హై నుంచి తగ్గింది. 17,726 నుంచి 17,487, దాదాపు 230 పాయింట్లు లాస్ట్ 2 డేస్లో పెరిగిన ర్యాలీ అంతా కూడా ఈ లాస్ట్ 1 అవర్లో తగ్గిపోయింది. సో ఓవరాల్గా మార్కెట్స్ మళ్ళీ రేంజ్ మోడ్లోకి వచ్చాయి. ఇది 17,400 నుంచి 17,700 మధ్యలోనే ఉంది. సో రేపు కూడా ఫ్రైడే కాబట్టి ఇంకా ఫాలో అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అడ్వాన్సెస్ ఏమో 16 ఉన్నాయి, డిక్లైన్స్ ఏమో 34 ఉన్నాయి. సో రేపు కూడా ఫాలో అయ్యే అవకాశాలు ఉంది మార్కెట్స్. సో కాబట్టి రేపు 17,400 క్రూషియల్ సపోర్ట్ కనుక రేపు బ్రేక్ అయిందంటే మళ్ళీ 17,200 వరకు వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ట్రేడింగ్ చేసే వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి రేపు. ఇది మళ్ళీ రేపు ఓపెనింగ్ అప్ ట్రెండ్ వచ్చినా కానీ రేపు 17,600 ఆ రేంజ్ వచ్చినప్పుడు 600, 650 మధ్యలో సెల్లింగ్ చేసుకోండి. స్టాప్ లాస్ ఈ 17,726 డే హై, నిన్నటి ఇవాళ హై పైన స్టాప్ లాస్ పెట్టండి. అలాగే లో లెవెల్స్ వచ్చి 17,400 నుంచి 380, 400 మధ్యలో బయింగ్ చేసుకోండి. 17,600 టార్గెట్ వస్తుంది. ఇదే రేంజ్లో మార్కెట్స్ రేపు ఉంటాయి. 17,400 నుంచి 17,700 మధ్యలో ఈ రేంజ్లో ఉండే అవకాశాలు ఉంది. ఓవరాల్గా కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ పొద్దున 39,190 దగ్గర ఓపెన్ అయింది. 39,471 హై వచ్చింది. అక్కడి నుంచి విపరీతమైన కరెక్షన్ వచ్చింది. 38,803 లో వచ్చింది. ఆ తర్వాత 38,950 దగ్గర క్లోజింగ్ అయింది. ఇది పొద్దున్న మార్నింగ్ అంతా కూడా చాలా పాజిటివ్గా ఉంది. కరెక్ట్గా 1:30, 2 కాడి నుంచి మార్కెట్స్ ఫాల్ అవటం మొదలుపెట్టాయి. అక్కడి నుంచి కిందకి వచ్చింది. పుల్ బ్యాక్ కూడా రిలీఫ్ ర్యాలీ రాలేదు. అది 39,000 కట్ అయిపోయింది. మళ్ళీ 39,800 లో వచ్చింది. 2:30, 3 ఆ టైంలో ఇక కంప్లీట్ సెల్ ఆఫ్ వచ్చేసింది మార్కెట్స్ అంతా కూడా. మార్నింగ్ 2 డేస్ గెయిన్స్ అన్నీ కూడా లాసెస్ అయిపోయినాయి. సో హెవీ సెల్లింగ్ అనేది వచ్చింది. దాంతో మార్కెట్స్ అన్నీ కరెక్షన్ అయిపోయినాయి. సో ఇప్పుడు నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్ ఏంటి అని చూసుకుంటే ఇది రేపొద్దున 39,100 నుంచి 200 మధ్యలో సెల్లింగ్ చేసుకోవచ్చు. అలాగే 38,700, 600 దగ్గర సపోర్ట్ ఉండే అవకాశం కనపడుతుంది. ఓవరాల్గా సెల్లింగ్ ఉండే ఛాన్సెస్ కనపడుతున్నాయి రేపు. సో బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ సెల్లింగ్ సైడ్ తీసుకోవచ్చు. సో ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మీద. అలాగే సెన్సెక్స్ తీసుకుంటే ఓపెనింగ్ వచ్చి 59,315 దగ్గర ఓపెన్ అయింది. హై 59,484 దగ్గరకు వచ్చింది. లో వచ్చి 58,666 లో వచ్చింది. అలాగే క్లోజింగ్ వచ్చి 58,774 దగ్గర క్లోజింగ్ అయింది. 310 పాయింట్లు మైనస్. ఇవాళ మార్నింగ్ 2 వరకు ఒక రకంగా ఉంది. 2 తర్వాత మళ్ళీ విపరీతమైన ఫాల్ వచ్చింది దీనికి కూడా. సో ఇవాళ ఓవరాల్గా పాజిటివ్ ఉన్న స్టాక్స్ వచ్చి మారుతి, స్టేట్ బ్యాంకు, డాక్టర్ రెడ్డి, కోటక్ బ్యాంకు, టైటాన్. ఇవాళ బాగా ఫాల్ వచ్చింది. బజాజ్ ఫైనాన్స్ -1.8% తగ్గింది. అలాగే బజాజ్ పవర్ గ్రిడ్ కానీ ఇవన్నీ చాలా తగ్గాయి.
యాక్సిస్ బ్యాంక్ కూడా అన్ని బ్యాంక్స్ అన్నీ కూడా మార్నింగ్ అంతా పుల్ బ్యాక్ వచ్చాయి. ఇవాళ బ్యాంకింగ్ సెక్టర్ కానీ ఐటీ కంపెనీస్ కానీ బాగా డౌన్ అయినాయి. సో ఓవరాల్గా అయితే మార్కెట్స్ మళ్ళీ వీక్నెస్ అనేది స్టార్ట్ అయింది. సో ఇది రేంజ్ బౌండ్ ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మనకి ఇవాళ షార్ట్ టర్మ్ పొజిషనల్ కాల్స్ తీసుకుంటే మారుతి ఒకటి పుల్ బ్యాక్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మారుతి 9,200 నుంచి డౌన్ అయింది. 8,600 దాకా వచ్చింది. ఇక్కడ నుంచి కూడా చార్ట్స్ పాజిటివ్ చూపిస్తున్నాయి. ఇది 8,900 నుంచి 9,000 వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. 8,700 దగ్గర బయింగ్ చేసుకోండి. 9,000 టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 8,580, 8,600 బిలో స్టాప్ లాస్ పెట్టుకోండి. అలాగే హీరో మోటార్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. హీరో మోటార్ వచ్చి ఇది 2,800 దగ్గర బయింగ్ చేసుకోండి. టార్గెట్ 2,870, స్టాప్ లాస్ వచ్చి 2,756. ఈ రెండు మోటార్స్, ఆల్ మోటార్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. సో ఈ మారుతి కానీ హీరో మోటార్స్ కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద మీరు చేసుకోవచ్చు. ఇది ఈనాటి మార్కెట్ విశేషాలు. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.